హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ గేమ్ గురించి అందరికీ తెలిసే ఉంటుందండి. ఇది బారాగస్టా అంటారు. పాతకాలం రోజుల్లో అందరూ బాగా ఆడుకునేవాళ్ళు కదా. సరే, మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. కానీ పాతకాలంలో ఇల్లులు గచ్చులు ఉండేవి కదండి ఇంట్లో. ఆ గచ్చు మీద ఇది గీయించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు గచ్చులు లేవు కదండి. ఇప్పుడు అంతా గ్రానైట్ రాయే కదా. ఇప్పుడైనా నేను పొయ్యి కట్టు మీద గీసానండి, మీకు చూపిద్దామని చెప్పి. ఇది నలుగురు కూర్చొని ఆడుకోవచ్చు, కానీ చాలా సరదాగా ఉంటుంది. చంపుకోటాలు ఉంటాయి, జువాలు చంపుతారు, చాలా సరదాగా ఉంటుందండి గేము. సరే, మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ అండి. చూసారు కదా, నేను ఇలా కార్డ్బోర్డ్ తీసుకొని కార్డ్బోర్డ్ మీద గీసుకున్నాను. మనం ఎప్పుడు ఆడుకోవాలి అని అనిపించినా ఈ కార్డ్బోర్డు ఉపయోగించుకోవచ్చు కదండి. ఇప్పుడు అంతా కూడా ఇలా ఫ్లోర్లు వస్తున్నాయి కదా, ఈ ఫ్లోర్ మీద గీయడానికి కూడా అవ్వదు కదండి. గీసినా కానీ కనిపించదు. అందుకని చెప్పి మీకు ఈ టిప్ ఉపయోగపడిద్దని చూపిస్తున్నాను. ఇవ్వండి, చింతపిక్కలతో ఎక్కువగా ఆడుకునేవాళ్ళు వెనకటి రోజుల్లో. కానీ ఇప్పుడు చింతపిక్కలు దొరకట్లేదు కదండి. అందుకని చెప్పి నేను గవ్వలు తీసుకున్నాను. ఇవ్వండి, మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు గవ్వలు తెచ్చుకున్నానండి. మీరు కూడా శ్రీశైలంలో కనిపిస్తే తెచ్చుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ఆడతారు. చూసారు కదా, ఈ విధంగా ఆడతారండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.